రాష్ట్రంలో సుమారు 1 కోటి మంది అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారని, అలాంటి వారి కోసం సామాజిక భద్రతా చట్టం తీసుకురావాలని సిఐటియు జిల్లా కోశాధికారి భాస్కర్ డిమాండ్ చేశారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కేంద్రంలోని బీజేపీ సర్కార్ హరిస్తుందని మండిపడ్డారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 21న ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించేందుకు వెళ్తున్న అసంఘటిత కార్మికులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని స్థానిక బస్టాండ్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను సిఐటియు నాయకులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కోశాధికారి భాస్కర్ మాట్లాడారు. బీడీ కార్మికులకు 2014 పీఎఫ్ కట్ ఆఫ్ తేదీని తొలగించి జీవన భృతి 4000 అందిస్తామని, అదేవిధంగా అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో మేనిఫెస్టోలో ప్రకటించి నేటికి 15 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు అమలు చేయడం లేదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మిక వ్యతిరేకమైన 4 లేబర్ కోడ్లను తెచ్చి కార్మికులను కట్టు బానిసలుగా మారుస్తుందని ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్పొరేట్ మతోన్మాద విధానాలను వ్యతిరేకిస్తూ కార్మికుల హక్కుల కొరకు అందరూ పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిఐటియు దుబ్బాక పట్టణ కన్వీనర్ కొంపల్లి భాస్కర్, ఎల్లం, సాజిద్, లక్ష్మీ నర్సయ్య, మహేష్, కృష్ణ, మల్లేశం, అజయ్ పాల్గొన్నారు. పరిష్కరించాలి అసంఘటిత రంగ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి రాష్ట్ర ప్రభుత్వం వైఖరి నశించాలి రాష్ట్ర ప్రభుత్వం వైఖరి నశించాలి పరిష్కరించాలి అసంఘటిత రంగ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి